స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము. మనకింత వరకు సహాయపడు. స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు, మనకింత వరకు సహాయపడెన్. తానప్పగించుకొనే మనకై, మనలా నడిపెను సుఖముగను, తనదు సాధ్యము నేర్పించి, కను పాపగా కాచే. తనదు సాధ్యము నేర్పించి, స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు, స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచెదము. మరణతండి, ఈ దినము దేవుని సన్నిధిలో కొన్ని మాటలు చెప్పాలని ఆశ. ఏమంటే, పాటలతోనే నా ప్రయాణం సాగింది బాల్యదినం నుండి. ఈ పాటలు ఎంతవరకు తీసుకుని వచ్చినాయి అంటే, పాటలే కానీ చాలామంది సులువుగా సునాయాసంగా తీసుకుంటారు. ఆరాధన జరిగేటప్పుడు పాటలన్నీ అయిపోయిన తర్వాత ఆరాధనకు వస్తారు. అది క్రమం కాదండి. నా జీవితంలో అనుభవించి నేను చెప్తూ ఉన్నాను. నా బాల్యదినం నుంచి పాటలు నడిపించు నాన్న పాట వస్తే రేడియోలో విని నేర్చుకుని ఆ పాట ద్వారా ప్రయాణం అయితే, ఇప్పటికీ ఆ పాట ప్రయాణము ఎంతవరకు వచ్చిందంటే, దేవుని సేవ చేసే గొప్ప భాగ్యము, నా పిల్లలను దేవుని సేవకులుగా చేసే గొప్ప భాగ్యము దేవుడు ఇచ్చాడండి. కనుక పాటల విషయంలో అశ్రద్ధగా ఎవరు ఉండొద్దని మనం చేస్తున్నాను. అలాగే ఆదివారపు ఆరాధనలో 7 ఆశీర్వాదాలు ఉంటాయని మన అయ్యగారు చెప్పారు కదండి. ప్రారంభ ప్రార్థన కన్నా ముందే వెళ్ళాలని. అది ఆదివారమే కాదు, నెలవారి కూటమైనా ఏ ప్రార్థన అయినా ముందుగానే వెళ్ళాలి. దేవుని గురించి పాడాలి, కీర్తించాలి, దైవజనులను గౌరవించాలి. అలాగ నేర్చుకుంటే వారి జీవితం ఎలాగ ఎదుగుద్ది అని అంటే, సునేమిరాలు ఘనురాలు ఆమె దైవజనుని చేర్చుకున్నందుకు, దైవజనునికి ఒక ప్రత్యేకమైన ఆధిక్యత గృహంలో ఏర్పాటు చేసుకున్నందుకు ఇంత భక్తి శ్రద్ధలు చూపించావు కదమ్మా, నీకేం కావాలని అడగడానికి వారు ఆలోచన కలిగి ఉన్నారు. మనం ఏదైనా దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటారు, కానీ పొందుకునే అర్హత కూడా మనకి ఉండాలి. అట్టి అర్హత కావాలంటే మనకి మొదటగా శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి. శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేస్తారని కూడా బైబిల్ గ్రంథంలో ఉందండి. ఎన్నో రిఫరెన్సులు చెప్పొచ్చు, కానీ అలా ఎత్తుకోవటం కాదు, కానీ కొన్ని మాటల ద్వారా దేవుని ఘనపరచాలని నా ఆశ. బైబిల్ గ్రంథము ప్రారంభం నుండి చదవడం నేర్చుకొని చదవాలి. దేవుని కృప వల్ల 17 సార్లు పూర్తి చేయటానికి దేవుడు కృపనిచ్చాడండి. ఇంకా నా కొరకు ప్రార్థించండి. ఇంకెంతో చేయాలని ఆశ ఉంది, కానీ అనారోగ్య పరిస్థితులు, కొన్ని ప్రతికూల పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, ఇలా సాతాను శోధనలు ఉన్నప్పటికీ ఎన్ని శ్రమలో అన్ని దానములున్నవని విభూసన్ను తేంచు మేలన్ కిన్నుడవుగాకున్న ఎడలని విన్నైనా అన్నైనా ఎన్నైనా గెల్తువు ఎందుకింత చిన్న
రాశారు కదండి, చింతపడక భక్తిలో ముందుకు సాగినప్పుడు ఇంకెన్నో కార్యాలు చేస్తాడండి. తమర్స గ్రామంలో ఈ మన్నాత మహిమ దేవాలయం కొరకు, మా సంఘము అభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి. విజయరత్నయ్య గారి సేవ కొరకు ప్రార్థించండి. బైబిల్ గ్రంథములో వ్రాయబడినట్లుగా ఆయన చెప్పిన మాటలు కోటి రోకల మూటల కన్నా, వెండి బంగారములు అపరంజి కన్నా కోరదగినవి, విలువైనవి అని ఆ బంగారు లాంటి మాటలను చదివి దీవెనలు పొందాలని ఆశపడుచు ఉన్నాము. మేము అనుభవించి చెప్తూ ఉన్నాము. అలాగే జంగారెడ్డిగూడలో ప్రకాష్ అయ్య గారి సేవ కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈ దినము ఈ ఆగస్టు నెల 1 తారీఖున దేవుని సన్నిధిలో ఇలా స్తుతించే భాగ్యం ఇచ్చాడు. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనం ధ్యానించిన ఎడల ఆయన చేసిన మేళ్లకు మనము ఏమి చెల్లించి ఆయన రుణము తీర్చలేము కదండి. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు మనము ఒక్కొక్కటిగా ధ్యానిస్తే ఎన్ని ధ్యానించినా, ఎన్ని రాయాలంటే యోహాను గారు ఏమన్నారు, భూలోకమైనను వసుధ చాలదు, వయస్సు చాలదు, వసుధ పట్టదు అన్నారు. వయస్సు చాలదంట, వసుధ పట్టదంట. ఒకరోజు నా బాల్యదినములప్పుడు ఉపవాస ప్రార్థనకి వెళ్ళామండి. వెళ్ళినప్పుడు అందరికీ దర్శనాలు కనబడుతూ ఉన్నాయి. మరి దర్శనం అంటే ఏంటో తెలీదు. అలాంటి సమయంలో ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఉంటే యెషయా గ్రంథము 60వ అధ్యాయం ద్వారా మాట్లాడుతున్నారు. నాకు తెలీదు, పరిశుద్ధాత్మ నన్ను తాకినప్పుడు చెమట పట్టేసి బాగా ఏడుస్తూ, పాప నీకేం కనిపించింది, నీవు పరిశుద్ధాత్మతో నింపబడ్డావని నాకు అర్థమైంది అని అడిగారు. నా కన్నీరు, నా చెమట చూసి. అప్పుడు నేను చెప్పాను, యెషయా గ్రంథం 60వ అధ్యాయం కనిపించింది అని చెప్పగానే తీసి చదవమన్నారు. అధ్యాయం అంతా చదివాను. ఇంత బాల్యదినంలోనే ఈ అధ్యాయం ద్వారా దేవుడు మాట్లాడాడు అంటే నీ పక్షాన దేవుని ప్రణాళిక ఎంతో గొప్పది కనుక ఆ ప్రణాళిక నెరవేరాలంటే నువ్వు కొన్ని శ్రమలు అనుభవించాలి అని నాకు ఇప్పుడే అర్థమైపోయిందండి. ఒక పెద్ద అయ్యగారు, దాదాపు 80 సంవత్సరాల వయసు కలిగిన అయ్యగారు, అంకనగూడెం గ్రామంలో బైబిల్ సహవాసం అనే మందిరంలోనికి వెళ్ళేవారు. అప్పుడు ఇన్ని ఆటంకాలు వస్తున్నాయి, ఈ పాపకి ఏంటి అనుకున్నాం. ఈమె పట్ల దేవుని చిత్తం ఇలా ఉందా అని అనుభవం కలిగిన దైవ సేవకులు చెప్తే అందరికీ సంఘం అందరూ ఆశ్చర్యపోయారు. యెషయా గ్రంథం 61 నుండి చివరి వరకు చూస్తే సేవా తలంపులు కలిగినది, ఎన్నో వాగ్దానాలతో కూడినది. ఆ వాగ్దానాలతో కూడిన ఈ వాక్యాన్ని మనం ఒక వచనం చదువుకుందామండి. 15వ వచనం, 60వ అధ్యాయము 15వ వచనం. నీవు విసర్జింపబడుటను బట్టి, ద్వేషింపబడుటను బట్టి ఎవడును నీ మార్గమును దాటిపోవుటలేదు. నిన్ను శాశ్వత సౌభాగ్యశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మన ఆలోచన ఏమి కలిగి ఉండాలంటే ఎవరి వైపు కాదండి, దేవుని వైపు చూస్తూ, బైబిల్ గ్రంథం చదువుతూ, పాటలు పాడుతూ ఆయన వైపే. భక్తుడు అన్నట్లుగా, దావీదు గారు అన్నట్లుగా, నీ మీద ఆశ పెట్టుకున్నాను. నేను చేసింది అదే పని. శ్రమలైనా, కష్టాలైన, ఇబ్బందులైనా దేవుని మీద ఆశ పెట్టుకుని ఉన్నాము. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు, మమ్మల్ని సిగ్గుపడనివ్వలేదు. ఈ కొద్ది మాటలు వినేవారికి కూడా నేను చెప్పే సలహా ఏంటంటే, ఏ పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని మీద ఆశ పెట్టుకున్న వారిని దేవుడు విడిచిపెట్టడు, సిగ్గుపడనివ్వడు. సిగ్గుపడాల్సింది తప్పు చేస్తే సిగ్గుపడతాం. మరి దేవుడు ఏమంటున్నాడు, నన్ను నమ్ముకున్న వారు నేను సిగ్గుపడనివ్వను అన్నాడు. కనుక దేవుని పని చేయడానికి కూడా సిగ్గుపడకూడదు, దేవుని గురించి చెప్పడానికి సిగ్గుపడకూడదు. అలాగూ మనం ఉన్నప్పుడు మనల్ని ఘనపరుస్తాడు. ఎక్కడ అవమానమో, ఎక్కడ దీనంగా ఉన్నామో అక్కడే మన చెయ్యి, మన తల పైకెత్తుతాడు. నిన్ను విడువను, ఎడబాయను అని ఆయనే చెప్పిన కదా అని హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5-7 వరకు రాయబడి ఉంది. దేవుని మాట విలువైనది. ఎవరి మాట విలువైందంటే దేవుని మాట విలువైనది.
దేవుని మాట ఘనమైనది, విలువైన ఆయన మాటకి సమయం ఇస్తే మనము మన సమయాన్ని దేవునికి ఖర్చు పెట్టాలి. దేవుని దగ్గర ఏడవడం మొదలు పెడితేనంట ఏ మనిషి దగ్గరికి వెళ్ళి మనం ఏడవలసిన పని లేదంట. దేవుని దగ్గర ఏడవడం నేర్చుకుంటే, దేవుని దగ్గర చేతులు చాపి అడగడం నేర్చుకుంటే ఏ మనిషి దగ్గరికి వెళ్ళి అడగవలసిన పని, ఏడవలసిన పని, మన కష్టాలు చెప్పుకోవలసిన పని లేదంట. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ కొద్ది మాటలు విని దేవుని ఘనపరచండి, దేవుని ఆశీర్వాదములు పొందండి. అట్టి కృప దేవుడు మనెల్లరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన, 2 మాటలు ప్రార్థన చేసుకుని రెవరెండ్ విజయరత్నయ్య గారికి మనం సమయం ఇద్దామండి. దయానిధి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ సన్నిధిలో ప్రభా కొన్ని మాటలు చెప్పటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. పాటలతోనే మొదలుపెట్టిన నా జీవితాన్ని ఇంతవరకు నడిపించిన తండ్రి, ఎవరు పాటల విషయంలో అశ్రద్ధగా ఉండకుండా నిన్ను ఘనపరచాలి, గానము చేయము, నన్ను ఘనపరచుము అని మీరు చెప్పారు కదయ్యా. నిన్ను మహిమపరిచి నిన్ను స్తుతించి వచ్చే ఆశీర్వాదాలు పొందేవారుగా నన్ను మమ్మందరినీ చేసి దీవించమని, దీవెనలకు దాత అయిన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.